ఇప్పటి వరకు మనం లవ్ జిహాద్ పేరుతో జరిగే అరాచకాలను చూసాం. అదే తరహాలో ఇప్పుడు కార్పొరేట్ జిహాద్ తెరపైకి వచ్చింది. అంటే జిహాద్ పేరుతో సాగే ఈ హింస ఇప్పుడు పనిచేసే ప్రాంతాలకు సైతం వ్యాపించింది. ఆఫీసుల్లోనూ ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు మతం విషయంలో బలవంతాలకు పాల్పడటం సంచలనంగా మారింది. ప్రస్తుతం నాసిక్ లో బయటపడ్డ కార్పొరేట్ జిహాద్ కూడా ఇదే తరహా వ్యవహారం కాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఒక ప్రముఖ ఐటీ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ యూనిట్ లో లైంగిక దాడులకు పాల్పడటంతో పాటు వారిని మానసికంగా వేధింపులకు గురి చేస్తూ బలవంతపు మత మార్పులకు ఒత్తిడి చేశారని కొందరు మహిళా ఉద్యోగులు ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫిర్యాదుతో స్థానిక దేవాలాలి పోలీస్ స్టేషన్లో 6గురిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో ఫస్ట్ కంప్లైంట్ గత నెలాఖరులో ఫైల్ అయింది. ఈ వ్యవహారంలో అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ బాధితులు బయటికి వస్తూ ఉన్నారు. అయితే శాలరీ హైక్, ఉద్యోగ భద్రతకు బదులుగా నమాజ్ చేయాలని, బీఫ్ తినాలని తమను బలవంతం చేశారని బాధిత మహిళలు ఆరోపించారని సమాచారం. అలాగే ఆఫీసులో అసభ్యంగా తాకడం, వారి శరీరాకృతి, దుస్తులపై కామెంట్స్ చేయడం, వారి మతాన్ని కించపరచడం వంటి చర్యలకు పాల్పడ్డారని నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వేధింపులు తాళలేక ఓ యువతి మార్చి 25న డియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. 2022 నుంచి 2026 వరకు అంటే సంవత్సరాల పాటుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు లైంగికంగాను వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె వాపోయింది. ఈ కంప్లైంట్ తర్వాత నాసిక్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రోజుల వ్యవధిలోనే బాధితులు ముందుకు వచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో 8 మంది మహిళలతో పాటు ఒక వ్యక్తి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ జిహాద్ రాకెట్ ను బయట పెట్టడానికి పోలీసులు స్పెషల్ గా అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ యూనిట్ లో మొత్తం 3 మహిళా అధికారులు సహా 7 అధికారులు ఉన్నారు. వీరంతా దర్యాప్తులో కీలకంగా వ్యవహరించి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టడానికి సహాయపడగా చివరకు ఎఫ్ఐఆర్ నమోదుకు, తర్వాత నిందితుల అరెస్ట్ కు దారితీసింది. టీమ్ లీడర్ పోస్ట్ లో చాలా కాలంగా పనిచేస్తున్న కొంతమంది ముస్లిం ఉద్యోగులు తమకన్నా జూనియర్లు అయినటువంటి హిందూ ఉద్యోగులపై వివక్ష చూపించేవారు. అంతేకాకుండా లైంగికంగా తీవ్రమైన వేధింపులకు గురి చేశారు. బాధితులు ఉద్యోగం కోల్పోతామన్న భయంతోనో లేక ఈ విషయాన్ని బయట పెడితే ఏమవుతుందోనని వీరిపై కంప్లైంట్ చేయడానికి ధైర్యం చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై గతంలో హెచ్ఆర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులు ఆరోపించారు. మొత్తంగా బాధిత మహిళల ఫిర్యాదుల మేరకు ఈ కేసులో ఆసిఫ్ అన్సారీ, షారుఖ్ ఖురేషి, తౌసిఫ్ అతర్, షఫీ షేక్, రజా రెహమాన్, డానిష్ షేక్లతో పాటు మరికొంతమందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని వీరంతా తమ కింద స్థాయి ఉద్యోగులను బలవంతంగా లొంగదీసుకున్నారని తేలింది. నిందితులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి కింది స్థాయి ఉద్యోగులను లొంగదీసుకున్నారని, దోపిడీకి గురి చేశారని అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా ఈ కేసు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నాసిక్ లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును బీజేపీ నేతలు కార్పొరేట్ జిహాద్ గా చెప్పుకొచ్చారు. అటు ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం దేవేంద్ర ఫడ్నీస్ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటు హిందూ బాధితులను నమాజ్ చేయమని, బీఫ్ తినమని బలవంతం చేశారని, మతం మార్చడానికి ప్రయత్నించడం ద్రోహమని మహారాష్ట్ర మంత్రి గిరీఫ్ మహజన్ ఆరోపించారు. ఇదే సందర్భంలో మహిళల భద్రతా విషయంలో ప్రైవేట్ కంపెనీలు తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటైంది. ఈ కంపెనీలో మొత్తం 9 కేసులు నమోదు కాగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే బాధితుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా ఆ కంపెనీపై లైంగిక వేధింపుల నివారణ చట్టం కింద విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతోనైనా ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పుడు పాష్ యాక్ట్ కింద ఉన్న అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తున్నాయా, మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తున్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి.
ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలది. కానీ మతోన్మాదంతో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడదు.